ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు. ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు కాదా. ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు, మనుషులు, నాయకులు, వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా. మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని. అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా. లేటెస్ట్గా క్యూఆర్ కోడ్ మొదలు పెట్టారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నాం. ప్రతి షాప్ దగ్గర కూడా ఒక బాటిల్ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం. ఎందుకు? ప్రతి ఒక్కడికి బాధ్యత ఉండాలి. ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు. ఇలిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే. గతంలో ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాల. మీరు వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు. ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుంటే బుక్ చేయండి, కేసులు పెట్టండి, కఠినమైన శిక్షలకు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం. స్పష్టంగా మేము పదే పదే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఈ విషయంలో. మాకు ఆదాయం ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. కష్టపడినోడు, అలవాటు పడినోడు అది మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితులు పెట్టారు. ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు, ఇల్లిసిట్ లిక్కర్ ఉండకూడదు, పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ గా మొదలు పెడతా ఉంది కాబట్టే ఇది జరుగుతా ఉంది. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం. అసలు నోరా ఇంకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది అన్ని పక్కనోడు బట్ట కాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవడమే. బెంగళూరు నుంచి రావడం, ఫ్లైట్ దిగడం, 4 మాటలు మాట్లాడడం, బట్ట కాల్చి ముఖాన్ని వేయడం, అలా వెళ్ళిపోవడం.